కొంచెం ఏదో మనం హెరిటేజ్ని చెప్తున్నామనో లేకపోతే అని అనుకోవద్దు. హెరిటేజ్కి అంటే ఇది కొంచెం ఏదో మనం హెరిటేజ్ని చెప్తున్నామనో లేకపోతే అని అనుకోవద్దు. హెరిటేజ్కి సంబంధించినటువంటి క్వాలిటీ ఏంటి, కొంచెం హెరిటేజ్కి ఉన్నటువంటి గుడ్ విల్ ఏంటి అనేటువంటిది మార్కెట్లో పోయి అడిగితే ఎవరినైనా చెప్తారు. అవునా? హెరిటేజ్ పాలు లేదా అంటే ఇది కొంచెం ఏదో మనం హెరిటేజ్ని చెప్తున్నామనో లేకపోతే అని అనుకోవద్దు. హెరిటేజ్కి సంబంధించినటువంటి క్వాలిటీ ఏంటి, కొంచెం హెరిటేజ్కి ఉన్నటువంటి గుడ్ విల్ ఏంటి అనేటువంటిది మార్కెట్లో పోయి అడిగితే ఎవరినైనా చెప్తారు. అవునా? హెరిటేజ్ పాలు లేదా మిగిలినటువంటి పాలు ఆడ పెడితే హైయెస్ట్ సేల్స్ హెరిటేజ్ పాలు ఉంటాయి. ఎక్కువ మంది సేల్స్ హెరిటేజ్ పాలు తీసుకుంటారు. మాకు నేచురల్ నీడ్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. నిజమా? కారణం ఏంటంటే నమ్మకం, ఒక క్వాలిటీ, వాళ్ళు ఇచ్చేటువంటి బ్రాండ్ కు ఇది ఉంది. అవునా? నిజమా? అంటే ఇది కొంచెం ఏదో మనం కొంచెం హెరిటేజ్ చెప్తున్నామనో లేకపోతే అని అనుకోవద్దు. డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే. చూశారు కదండి వంశీ గారు మాట్లాడుతున్న మాటలో ఏంటి అంత కర్మ నాకు అర్థం కాల. ఆయనకి అంత కర్మ ఏంటో నాకు అర్థం కాల. ఎందుకు జాకీలేసి లేపాల్సి వస్తుంది? హెరిటేజ్ మంచిది, హెరిటేజ్ నెంబర్ 1, హెరిటేజ్ చాలా అసలు ఉత్తమమైనది. ఏంటి భజన ఏంటి? ఎందుకు అలా జాకీలేసి లేపాల్సి వస్తుంది? ఎందుకు వచ్చిన కర్మ అని నాకు అనిపించింది. నేను ఆయన మాట్లాడే విధానం చూస్తామంటే పాపం మాట్లాడలేక, వాస్తవం చెప్పలేక, అబద్ధాన్ని కప్పిపుచ్చలేక రకరకాలుగా నలిగిపోతూ మాట్లాడుతున్న మాటలాగా అనిపించింది నాకు. హెరిటేజ్ గురించి చెప్పాలా అన్నట్టు ఏంటిది? ఎందుకు వచ్చిన కర్మ వంశీ గారికి? కాబట్టి అంటే ఏంటంటే స్వామి భక్తి, ఎవరికి ఏం చేయలేము మనం. కాబట్టి చూశారు కదా, మొదలైంది వీళ్ళ రంగంలోకి దిగారు. ఇంక హెరిటేజ్ని ఎత్తుతారు ఇంకా జాకీలతోటి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఒకటండి 320 రూపాయల నెయ్యిను 650 రూపాయలకి పెంచేసి 320 రూపాయల నెయ్యిను 650కి పెంచేసి స్వామిధనాన్ని దోచుకోవడం తప్పా కాదా? ఇప్పుడు దాన్నే వాళ్ళు అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు శాసన మండలిలో చర్చకు రండి అని పిలుస్తున్నారు. అలా చర్చకి సిద్ధమేనని చెప్పి పారిపోతున్నారు అన్నారు. అదే వైసీపీ వాళ్ళు చర్చకి సిద్ధమన్నారు. హోమ్ మినిస్టర్ గారికి చాలా మంది మేము చర్చకు సిద్ధం, ఏ చర్చకైనా సిద్ధం అని అన్నారు. చర్చకి పిలుపునిస్తేనే వెంటనే దాన్ని పలాయనం చిత్తగిస్తున్నారు, యూటర్న్ తీసుకున్నారు. మేము రావన్నట్టుగా వెనక్కి పారిపోతాం. అది కారణం ఏంటి? ఎందుకు చర్చకి రాలేకపోతున్నారు? రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఇది, నేను మాట్లాడేది కూడా కాదు. రాష్ట్ర ప్రజలందరూ చర్చికి రమ్మంటున్నారో, వస్తామంటున్నారో, చర్చికి పిలిస్తే పారిపోతున్నారు. ఏంటో పరిస్థితి? ఎందుకని భయపడుతున్నారో? హెరిటేజ్ మీద చర్చి కంటే, ఇందాపూర్ మీద చర్చి కంటే ఎందుకు వీళ్ళకి కంగారు పడుతుంది అని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుతున్నారు దాని గురించి. నిజంగా వాళ్ళు పిలుస్తామంటే నేను అన్న మాట కదా, ఇది బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు. చూడండి, ఆ వీడియో పెడతాను ఒకసారి. ఆ వీడియో పెడతాను చూడండి. బొత్స మండలంలో చర్చ, హెరిటేజ్ పాలు మరి లోకల్ హిందూపూర్ డైరీపై సభలో చర్చ, హిందూపూర్ డైరీపై సభలో చర్చ. ఈ ఇందాపూరు లేకపోతే ఇంకోటి ఆ పేరు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న దోపిడీ మేము చెప్తున్నాం. దానికోసమే తీశారు. ఆ దోపిడీ కోసమే లేకపోతే 300 రూపాయలు మన నెయ్యిని ఒకేసారి వచ్చాడు అమాంతంగా 6,700 రూపాయలు చేశారంటే ఏ రకంగా ఏమనుకోవచ్చా? ఇది న్యాయమా సార్? దేవుడి తప్పు. ప్రధానంలో దేవుడిని కొలిచి వారికి ఇచ్చిన దానాలు వచ్చి ఈ రకంగా దుర్యోగం చేసి ఈ రకంగా దోపు చేయడం మీద ఎంతో సమంజసం సార్? దేవుడు అనేవాడు చూస్తాడు. అవసరం చేసి ఒప్పుకొని మళ్ళీ ఎందుకు మళ్ళీ గొడవ దిగారు? ఎందుకు ఇవ్వడం తీసుకొని ఎందుకు చర్చికి రాలేదు? అది మేము అడుగుతుంది. రమ్మండి చర్చికి వస్తే తెలిసే కదా, వాస్తవాలు తెలిస్తే కదా. ప్రజలందరూ చూస్తారు కదా, వారి మాటలు వింటారు, మా మాటలు వింటారు, అందరి మాటలు వింటారు. ప్రజలంతా అమ్మాయినా కాదు కదా, ప్రజలు కూడా మాత్రం ఆలోచన పనులే కదా, ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు అర్థమైంది కదండి. కాబట్టి అది ఒకటేనే కాదు, హెరిటేజ్ మీద చాలా అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లో భాగమే, హెరిటేజ్లోనే ఇందాపూర్ భాగమే. అది ఎవరు అవునన్నా కాదన్నా అసలు
లేదు ఇక ఖచ్చితంగా హెరిటేజ్లో ఇందాపూర్ ఒక భాగం. ఎందుకంటే హెరిటేజ్ ఏ ప్రోడక్ట్ చూసినా వెనక వైపు తిప్పు చూస్తే దాని మీద ప్రతి దాని మీద ఇందాపూర్ అనే ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. భాగం కాదని ఎలా చెప్తారు? ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదని ఎలా చెప్తారు? పచ్చి బూత్ అవుతుంది అది. లేదు అని అంటే కనుక 2015లో ఇందాపూర్ డైరీ నుంచి 5,77,500 కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. హెరిటేజ్కు దేశంలో పాల ఉత్పత్తులు చేసే 22 సంస్థలు అనుబంధంగా ఉన్నాయి. 2015 జనవరిలో 16.50 లక్షల కిలోల నెయ్యికి కొనుగోలు టీటీడీ టెండర్లు. ఇందాపూర్ డైరీకి 5,77,500 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు, అలాగే 17.60 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టు. 2015లో మేలో ఇందాపూర్ డైరీకి 2.25 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు. 2018 నవంబర్లో ఇందాపూర్ డైరీకి 6.17 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు. ఇందాపూర్ డైరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లుగా జాబితాలో చూపిన హెరిటేజ్. ఎందుకని మీరు వెబ్సైట్లు మార్చుకోవాలి? ఎందుకని హెరిటేజ్ని మరలా సెకండ్ ఏదైతే అనుబంధ సంస్థగా చేర్చాలి? ఇన్ని తెప్పులు ఎందుకు పడాలి? నిజమే, మీరు చెప్పేది నిజమే. ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు. చర్చికి వెళ్ళండి, చర్చికి రండి. వాళ్ళు అడుగుతున్నది అదే వైసీపీ వాడు. చర్చిలో కూర్చోండి, చర్చికి సిద్ధమా? ఇందాపూర్కి హెరిటేజ్ సంబంధం లేదన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ చూపిస్తాం మేము. ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉందా లేదనేది అని వాళ్ళు అన్నారు. దానికి సిద్ధమవ్వాలి కదా. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీలో కూడా ఇదే చర్చ. తిరుమల లడ్డూకి హెరిటేజ్కి ఇందాపూర్కి ఏంటి సంబంధం? అచ్చెన్నాయుడు గారు పెద్ద పెద్ద కేకలేస్తూ చెప్తున్నాడు. ఆయన ఏమని? హెరిటేజ్కి తిరుమల లడ్డూకి సంబంధం ఏంటని. అక్కడి నుంచే కదా మూలాలు ఉన్నది. అదే కదా వాళ్ళు మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు. 2015లో ల్యాబ్ టెస్ట్ ఫెయిల్ అయిన ఇందాపూర్కి ఇప్పుడు టెండర్ L1 ఎలా ఇచ్చారు? వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. అంతేకాదు, న్యాయంగా అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి కదా, ప్రూఫ్స్తో మాట్లాడాలి కదా అనేది మాట్లాడతారు ఏంటి. అంతేకాదు, ఎందుకు ఇందాపూర్ మీద అంత ప్రేమ? ఒకవేళ ఇందాపూర్ మీద కాదు, హెరిటేజ్కి దానికి సంబంధం లేదు, చర్చిద్దాం రండి, అదే వాళ్ళు పిలుస్తున్నారు. ఒకసారి వాళ్ళు మాట్లాడాలంటే వంశీ గారు ఇంకో వీడియో ఉంది. ఎందుకంటే వీళ్ళంతా ఎలా తయారంటే ఒక నిజాన్ని అబద్ధంగా మార్చేయగలరు, ఒక అబద్ధాన్ని నిజంగా మార్చేయగలరు. ఇలా లేపి జాకీలేసి లేపి ఏంటి రకరకాలుగా. అసలంటే ఇంకా ఎలా చూస్తున్నారు ఇంకా ఈ ఛానల్లో నాకు అర్థం కావట్లేదు జనాలు. ఈ ఛానల్ని అంటే TV5 కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, మరి జనాలు ఇంకా ఎలా చూస్తారో నాకు అర్థం కావట్లేదు వీళ్ళని. ఇంత దారుణంగా ఉంటే కనుక. ఆల్రెడీ ఒక ఆయనేమో వెళ్ళి బూట్లతో వెళ్ళి శివుడిని ముట్టుకుంటాడాయే, శివలింగాన్ని ముట్టుకుంటాడాయే. కాబట్టి వీళ్ళు కూడా మాట్లాడతారు. అదే పని వేరే వాళ్ళు చేస్తే కనుక కంటిన్యూస్గా రోజంతా అదే టెలికాస్ట్ అవుతుంది. ఏంటో అర్థం కాదు. ఏంటి వీళ్ళు జర్నలిజం వేయడం. ఓకేనా? ఒకసారి ఆ వీడియో పెడతా చూడండి వంశీ గారు. హెరిటేజ్ వాళ్ళు ఒక రూల్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మనం ప్రభుత్వానికి సంబంధించినటువంటి టెండర్స్ లో పార్టిసిపేట్ చేయకూడదని. నెంబర్ 1 అంటే అన్ని పర్మిట్స్ ఉన్నా కానీ వాళ్ళు చేయలే. చిత్తూరులోనే వాళ్ళకి డైరీ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చర్, అక్కడే డైరీ ఫామ్. మరి అక్కడే వాళ్ళు సప్లై చేయడానికి వాళ్ళకి అందరికంటే దగ్గర. కానీ ఇలాంటి వివాదాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో హెరిటేజ్ సంస్థ ఒక రూల్ పాస్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేయకూడదు అన్నమాట. 65 లక్షల కిలోల టెండర్స్ పిలుస్తుంటే మరి హెరిటేజ్ తగ్గించుకోవాలనుకుంటే 65 లక్షలు దక్కించుకోవచ్చు, 60 లక్షల కేజీలు దక్కించుకొని సప్లై చేయొచ్చు. కానీ వాళ్ళు అసలు దాంట్లోనే పార్టిసిపేట్ చేయాల. అది నెంబర్ 1. ఇందాపూర్ ఎక్కడైతే ఉందో పూణేలో వాళ్ళకి దక్కినటువంటిది 6.5 లక్ష.